శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సామర్థ్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు మంచి కలిసిపడతంగా ఉంటుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. అష్టమంలో రవి బుధులు, రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు అష్టమంలో, వ్యయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. అయితే అక్కడ ఇద్దరు బలంగా ఉన్నా కూడా అష్టం స్థానం దుస్థానం కాబట్టి ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, ఒక రకమైన మనోవేదన ఏర్పడుతుంది. భార్య మొత్తం మధ్యలో తెలియని ఒక ఆందోళన లేదా గొడవలు కానీ జరిగే అవకాశం గోచరిస్తోంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. పంచమ షష్టమాధిపతి శని సప్తమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయంలో కేతు ఉన్నారు. ఒక రకమైన వైరాగ్యం, ఆలోచన విధానం మారిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. అయితే ఎక్కువగా ఆలోచించకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కాస్త ఆలస్యం అవుతుంది. అదేవిధంగా ధనపరంగా సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మటుకు పుష్కలంగానే ఉంటాయి. చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉందో మన పని మనం చేసుకుని వెళ్ళాలి అనే భావన ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఉద్యోగ అవకాశం కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, డెంటిస్టులకి, అదేవిధంగా వైద్యులతో ఉన్న అన్ని రంగాల వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యాపారం ప్రారంభించాలి, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, పూజ సామాగ్రి కావచ్చు, ఏదైనా ప్రారంభిద్దామని అనుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగం చేసుకోవడం తప్ప ఎటువంటి కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా పర్వాలేదు, ఖర్చులు మనం తర్వాత చూసుకుందాం, ధన సహాయం చేద్దాం అని అనుకుంటారు. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఏదైనా డబ్బు ఉంటే కనుక సేవింగ్ చేసుకోవడం, రూపాయికి రూపాయి సేవింగ్ చేసుకుని వెళ్ళడం, ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగినది. ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి మిగిలినది సేవింగ్స్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్భాటాలకి వెళ్ళడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. మెరిట్ మార్కులతోటి మంచి విజయాన్ని సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా వైద్య వృత్తి, సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రవేశించాలి అనుకునే వారికి మంచి చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. క్యాంపస్ సీట్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే మన సంకల్పంతో ముందుకు వెళ్ళాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలనుకునే వారి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు చక్కగా ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్స్ పడినప్పుడైతే దాని ప్రయత్నాలు ప్రారంభించండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక సంబంధం కుదురుతుంది. సంబంధం చేజారిపోతుంది, చేజారిపోయింది అనుకుంటారు, కానీ చేజారిపోదు. మళ్ళీ పిలిచి అడగడం, మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. సంతానం సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా అంతకంటే పై స్థాయి ఉద్యోగం కానీ చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. స్థిరాస్తులు ఒక చోట అమ్మి ఇంకో చోట కొనాలనుకుంటారు. అటువంటి పనులు చేయకుండా ఉన్న స్థిరాస్తులు ఉంచుకొని ఇంకా దాన్ని పెంచే విధంగా ప్రయత్నాలు చేయండి. అంతే తప్ప ఉన్న స్థిరాస్తులను అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఇంకో చోట అటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే ఫైనాన్షియల్ పరంగా ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి సమస్య పోతాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. స్త్రీలైతే ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయట వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబడతనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తిలో వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడువు కాలం, ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని ఈ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి సారించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు కాకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మన అన్ని బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తే ఎందుకు ఇలా జరుగుతుందో